మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ నా వందనాలు. మనలను ప్రేమించి మరి యొక్క నూతనమైన దినాన్ని మన జీవితాలలో ప్రసాదించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈరోజు మనలను ఆధ్యాత్మికంగా బలపరిచే అనుదిన ఆత్మీయ ఆహారము. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనం. ప్రియులారా, మనం అనేక సార్లు ప్రభువు నన్ను మరిచిపోయారేమో, సర్వశక్తిమంతుడైన దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో అని దిగులు చెందుతూ ఉంటాము. ముఖ్యంగా సమస్యల గుండాను చిక్కుల్లోనూ మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దిగులు చెందుచు భయపడుచూ ఉంటాము. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను అని. ఆయన అత్యున్నతమైన ప్రేమ ఎల్లప్పుడూ కూడా మన మీద ఉన్నది. గడిచిన కాలంలో కొందరికి కష్ట నష్టాలు వాటిల్లాయేమో. కొన్ని కష్టాలు కలిగినంత మాత్రాన దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అని అనుకునుట చాలా అజ్ఞానం. ఎందుకంటే ఒకసారి ఒక భక్తుడు నిద్రించుచుండగా యేసు ప్రభు తన ఇంటికి వచ్చినట్లు, ప్రభువుతో కలిసి తను పలు ప్రాంతాలకు ప్రయాణం చేసినట్లు కలగన్నాడట. ఆ దూర ప్రయాణంలో వారు అనేకమైన మనోహరమైన స్థలములు, రాళ్ల గుట్టలు, ముళ్ళ తుప్పలు వంటి ప్రదేశాలను దాటుతూ ఒక ఇసుక త్రోవలో ప్రభువుతో కలిసి నడుస్తూ ఉన్నాడు. వారు మరలా తిరిగి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారు అంతకు ముందు నడిచి వచ్చిన అడుగుజాడలను అతడు గుర్తించాడంట. మనోహరమైన చక్కటి స్థలములలో ఇద్దరు నడిచిన అడుగులు, ఇరుకైన మురికైన కష్టతరమైన స్థలములలో ఒకని అడుగుజాడలే ఉండడం గమనించిన ఆ భక్తుడు ప్రభువుతో అన్నాడట, ప్రభువా, ఈ కష్ట మార్గములలో నడవలసి వచ్చినప్పుడు నీవు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావా అని బాధతో అడిగాడంట. అందుకు ప్రభువు, ప్రియకుమారుడా, కష్టాల్లో నేను విడిచిపెట్టేశాను అనుకుంటున్నావు. నీవు నడువలేని స్థలములలో నేను నిన్ను విడువలేదు, కానీ నిన్ను నా చంకన వేసుకుని నడిచాను అని చెప్పగానే ఆశ్చర్యపడ్డ భక్తుడు ప్రభువు పాదాలపై పడి ఆయన ప్రేమను గుర్తించగలిగాడు. తల్లి ప్రేమ కంటే మించినది మన పరమ తండ్రి ప్రేమ. ప్రభువు నన్ను మరిచిపోయాడేమో, ఆయన నన్ను విడిచిపెట్టేశాడేమో అన్న తలంపును విడిచి నేను ఆయన చంకను ఉన్నాను, ఆయన చేతుల్లో నన్ను చెక్కుకుని ఉన్నాడు అన్న విశ్వాసంతో, ఆనందంతో మనం ముందుకు సాగుదాం. ప్రభువు నన్ను మరువని ఎడల నాకెందుకు ఈ స్థితి, నేను ఎందుకు ఇటువంటి కష్టమైన క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాను అని అంటావేమో. అయితే ప్రభువు మనలను ఎన్నడూ విడువడు, కానీ మనమే అనేక సార్లు ఆయనను విడిచిపెడతా ఉన్నాము. ఈ రోజుల్లో అనేకులు వారికి అవసరమైనప్పుడు ప్రభు చేతిని పట్టుకుని అవసరం తీరిపోయిన తరువాత ఆయన చేతిని వదిలిపోయే వారిగా ఉన్నారు. కొందరు పిల్లలు తమ తండ్రి తమ చేయి పట్టుకుని నడిపించడానికి ఇష్టపడరు, కానీ తమ తండ్రి చేయి పట్టుకుని నడవడానికి ఇష్టపడతా ఉంటారు. ఎందుకంటే తమకు ఇష్టమైనప్పుడల్లా తమ తండ్రి చేయిని విడిచిపెట్టేసి తమ ఇష్టానుసారంగా పోవచ్చునని. అటువంటి వారు తమ ఇష్టానుసరమైన మార్గములలో నడిచి కష్టాలను నష్టాలను కొని తెచ్చుకుంటారు. అయితే మనం అలా ఉండక, ప్రభువా, నేను నిన్ను విడువకుండా నాకు సహాయము చేయమని ప్రార్థించి ముందుకు సాగడానికి దేవుని కృప మనందరికీ తోడైండునుగాక.